ప్రార్థించేవారిగా ఉండాలి. ఎల్లప్పుడూ ప్రార్థించేవారిగా మనం ఉండాలి. ఎప్పుడు చూసినా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. సమయం దొరికినప్పుడల్లా ప్రార్థించేవారిగా ఉండాలి. సమయం దొరికినప్పుడల్లా బైబిల్ చదువుకునేవారిగా ఉండాలి. సమయం దొరికినప్పుడల్లా దిద్దుకునేవారిగా ఉండాలి. సరి చేసుకునేవారిగా ఉండాలి. ఒప్పుకునేవారిగా ఉండాలి. ఆయనకి క్షమాపణ అడుక్కునేవారిగా మనం ఉండాలి. ఒకటి ఎడతెగక ప్రార్థించేవారిగా ఉండాలి. రెండోది మనం చూసినట్లయితే కన్నీటి ప్రార్థన. సమస్య వచ్చింది, ఒక బాధ వచ్చింది, ఒక కష్టం వచ్చింది, ఒక వ్యాధి వచ్చింది, ఒక ఇరుకు వచ్చింది, ఇబ్బంది వచ్చాయి. అప్పుడు వారు గట్టిగా అడుగుతున్నారు, సమాధానం దొరకట్లా. అలాంటి పరిస్థితుల్లో కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఆయన అద్భుతాలు జరిగిన గాక, ఆమేన్. ఆశ్చర్యకర జరిగించిన గాక, ఆమేన్. జరిగించిన గాక. ఆమేన్. సమయ సందర్భాన్ని బట్టి మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ఒకటి ఎడతెగ ప్రార్థించేవారిగా ఉండాలి. రెండోది కన్నీటి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. మూడోది ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య పోవాలంటే, ఒక కష్టం వచ్చింది, ఆ కష్టం పోవాలంటే, ఒక శోధన వచ్చింది, ఆ శోధన పోవాలంటే, ఒక అనారోగ్యం వచ్చింది, ఆ అనారోగ్యం నుంచి విడిపించబడాలంటే, స్వస్థత రావాలంటే పట్టుదల కలిగి ప్రార్థించేవారిగా మనం ఉండాలి. పట్టుదల కలిగి ప్రార్థించేవారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే పట్టుదల కలిగి ప్రార్థించేవారిగా ఉంటామో దేవుడు అద్భుతాలు చేయగాక, ఆమేన్. ఆశ్చర్యకార్యాలు చేయగాక, ఆమేన్. స్వస్థతలు జరిగించిన గాక, ఆమేన్. సమస్యల నుంచి విడుదల వచ్చిన గాక. ఆమేన్. పాస్టర్ గారు 2 నిమిషాలు ప్రార్థన చేసి పాస్టర్ గారు ప్రార్థన చేశాము, మా అప్పులు తీరలేదు పాస్టర్ గారు అంటే ఆ 2 నిమిషాలు ప్రార్థన చేసినప్పుడు తీరాలంటే కృపణ బట్టే. 2 నిమిషాలు ప్రార్థన చేస్తే కార్యం జరిగిపోతుంది. అది కృపణ బట్టి ఆటోమేటిక్ వచ్చింది కాదు. మోటార్లని చదువుకోలేదు రకరకాలుగా ఆటోమేటిక్గా. అలా కాదు, మనం ఎడతెగ ప్రార్థించే వారిగా ఉండాలి. పట్టుదల కలిగి భక్తులు పట్టుదల కలిగి ప్రార్థించే వారిగా ఉన్నారు. ఎడతెగ ప్రార్థించే వారిగా ఉన్నారు. కన్నీటి ప్రార్థన చేసిన వారిగా ఉన్నారు. కన్నీటి ప్రార్థన వల్ల జవాబు వచ్చింది. ఎడతెగ ప్రార్థన చేసిన వల్ల జవాబు వచ్చింది. పట్టుదల కలిగి ప్రార్థన చేసిన వల్ల జవాబు వచ్చింది. ఆశీర్వదించబడ్డారు, వర్ధిల్లారు, స్వస్థత పొందుకున్నారు, గొప్ప కార్యములు జరిగించాడు. యెహోవా గొప్ప కార్యముల చేయను. ఆమేన్. యెహోవా అద్భుత కార్యములు చేయను. ఆమేన్. యెహోవా మీద మోపము. స్వస్థపరిచే యెహోవాను నేనే. యెహోవా గొప్ప అప్పిస్తాను అంటున్నాడు. సమయంలో మనం ఏం చేయాలంటే పట్టుదల కలిగి ప్రార్థించేవారిగా ఉండాలి. సమయం దొరికినప్పుడల్లా ప్రార్థించేవారిగా ఉండాలి. సమయం దొరికినప్పుడల్లా బైబిల్ చదువుకునేవారిగా ఉండాలి. సమయం దొరికినప్పుడల్లా దిద్దుకునేవారిగా ఉండాలి. సరి చేసుకునేవారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆయన అద్భుత కార్యాలు మన పట్ల జరిగించిన గాక. ఆమేన్. ఓకే. 123వ అధ్యాయము 2వ వచనం చూడండి. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానుల చేతి తట్టును చూసినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూస్తున్నాయి. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగం చూసినట్లయితే దాసుల కన్నులట, దాసుల కన్నులు యజమాను తట్టు చూస్తాయట. ఉదాహరణకు అందరికి అర్థం కావాలంటే చూడండి, అర్థం కావాలంటే ఎలాగా చూద్దాం. సో మీకు అందరికీ అర్థమైన ఇందులో చెప్తాను. ఇప్పుడు ఈయన యజమానుడు. ఎవరు? ఈయన యజమానుడు. ఈయన దగ్గర ఇతను పని చేస్తూ ఉన్నాడు. 29వ తేదీ వచ్చింది, 30వ తేదీ వచ్చింది. 30వ తేదీ నుంచి ఈయన ఆయన వైపే చూస్తున్నాడు, నా వైపు
ఆయన వైపు చూస్తున్నాడు. ఎవరి వైపు? యజమానుడి వైపు. ఆ యజమానుడు నెల అయింది, నా జీతం ఎప్పుడు ఇస్తాడు, నా జీతం ఎప్పుడు ఇస్తాడు, 30వ తేదీ వచ్చింది, త్వరలో 1వ తేదీ వస్తుంది, నా యజమానుడు లెక్కిస్తాడు. చూడు అడుగుతున్నాడు లెక్కిస్తున్నాడు. ఇప్పుడు ఎవరి వైపు చూశాడు? యజమానుడి వైపు చూశాడు. యజమానుడి వైపు చూశాడు. ఈ లోకంలో ఉంటుంది. ఈ లోకంలో మనం చూసినట్లయితే జాబ్ చేసేవాళ్ళు కానీ, డ్యూటీలు చేసేవాళ్ళు కానీ, పనులు చేసేవాళ్ళు కానీ, గుమస్తాకు పని చేసేవాళ్ళు కానీ, కూలి పని చేసేవాళ్ళు కానీ, మన పొద్దుట పక్కన చూసినట్లయితే శనివారం వచ్చేకి సాయంకాలంలో, శనివారం సాయంకాలము ఆ యజమానులు సరి చూస్తారు. యజమానుడు కూలి ఇవ్వాలి. సోమవారం నుంచి శనివారం వరకు పని చేస్తే శనివారం సాయంకాలం పట్టుబడి ఇవ్వాలి. శనివారం సాయంకాలం అమౌంట్ ఇవ్వాలి. నాకెలా తెలుసు అంటే, ఈ మందిరం కట్టే సమయంలో బైబిల్ లేఖనం ప్రకారము నేను నడుచుకుంటూ ఉండేవాడు. ఏమని నడుచుకునేవాడంటే, ఏ రోజు పని ఈరోజు పని చేస్తే ఈరోజు లెక్కించేవాడు. అలాగా కొన్ని రోజులు వస్తున్న సమయంలో ప్రసాద్ గారు అంటారు, పాస్టర్ గారు ఏ రోజుకి ఆ రోజు ఇస్తే మాకు కుదరదు పాస్టర్ గారు, వారానికి ఒకసారి ఇవ్వాలి, వారానికి కొట్టబడి అన్నాడు. నేను అన్నాను, సరే ప్రసాద్ గారు వారానికి కొట్టబడి నీకు ఇచ్చుకో, నాకు సంబంధం లేదు, నేను ఇచ్చే ప్రతి దినము ప్రతిరోజు సాయంకాలం నీకు లెక్కిస్తున్నాను, ఆ లెక్కని దగ్గర పెట్టుకొని నీ ఇష్ట ప్రకారం చేసుకో, ఎప్పుడు ఇచ్చుకున్నా నాకు తెలియదు, నేను ఏ రోజు కూలి ఆ రోజే ఇచ్చేవాడిగా ఉంటాను అని ప్రసాద్ గారు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ శనివారం కొట్టమని శనివారం దాకా యజమానులు పిలుచుకుంటారు. శనివారం రోజు యజమానుల దగ్గర, అయ్యా నా కూలి ఇవ్వండి అయ్యా, రేపు ఆదివారము చికెన్ బిర్యానీ తినాలి, మటన్ తెచ్చుకోవాలి, కాంప్రమైజ్ తీసుకున్నాము, వాళ్ళు వస్తారు, అప్పులో వస్తారు, వాయిదాలు వస్తారు, వాళ్ళు వడ్డీలు కట్టాలా, వాళ్ళు ఫైనాన్స్ కట్టాలా, నాకు ఈరోజు కూర్చోవాలా, ఈరోజు ఇవ్వాల్సిందనయ్యా అని యజమానుల వైపు చూస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే మనందరం కూడా, మనందరికీ యజమానుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనందరికీ యజమానుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక ఆయన యజమానుడు కనుక ఆయన దాసులు, ఆయన దాసులమైన మనము ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు చూడాలి, మనుషుల వైపు కాదు, దేవుని వైపు చూడాలి. ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో, ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో, దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగించుగాక. ఆమేన్. దేవుని వైపు చూస్తే ఆశ్చర్య కార్యాలు జరిగించుగాక. ఆమేన్. దేవుని వైపు చూస్తే సూచక్రియలు జరిగించుగాక. ఆమేన్. దేవుని వైపు చూస్తే భక్తులుగాక. ఆమేన్. దేవుని వైపు చూసే వారిగా ఉండాలి. కానీ మన దేవుడు యజమానుడు లాంటి వాడు కనుక ఆయన ధారాళంగా ఇచ్చేవాడు. ఆమేన్. ధారాళంగా ఇచ్చేవాడు. కాబట్టి ఆయన వైపు మనం చూసేవారిగా ఉండాలి, ఆయన వైపు చూసేవారిగా ఉండాలి, ఆయనకి ఇష్టలుగా ఉండాలి, ఆయన ఇష్టానుసరంగా నడుచుకోవాలి, ఆయన మీద భయభక్తులు కలిగి నడుచుకోవాలి. ఎప్పుడైతే ఆయన ఇష్టలుగా ఉంటామో, ఆయన వైపు చూస్తామో, ఆయన మీద భయభక్తులు నడుచుకుంటామో, ఆయన చెప్పింది చేస్తామో, ఎడతెగ ప్రార్థన చేస్తామో, ఎడతెగగా బైబిల్ చదువుకుంటామో, కన్నీటి ప్రార్థన చేస్తామో, పట్టుదలపై ప్రార్థన చేస్తామో, దేవుని వైపు చూస్తామో, నీకున్న సమస్యలన్నింటికైనా విడిపించును గాక. ఆమేన్. స్వస్థపరచును గాక. ఆమేన్. ఆమేన్. అభివృద్ధిపరచును గాక. ఆమేన్. మనం చాలా జాగ్రత్త కలిగి నడుచుకోవాలి. మనుషుల వైపు కాక దేవుడి వైపు చూసేవారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుడి వైపు చూస్తామో అప్పుడే ఆయన మన పట్ల అద్భుతాలు జరిగించును గాక. ఆమేన్. సామెతల గ్రంథం, సామెతల గ్రంథం 4వ అధ్యాయము, సామెతల గ్రంథం 4వ అధ్యాయము, పేజీ నెంబర్ 534, పేజీ నెంబర్ 534, 4వ అధ్యాయము
25వ వచనం చూద్దాం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పుడు నీ ముందర సూటిగాను చూడవలెనో తాను. చూడండి, ఇక లేఖనం తెలియస్తుంది. నీ కన్నులంట ఇటు అటు చూడకూడదు. ఇటు అటు చూడక ఏం చేయాలంట? ఇటు అటు చూడక, అటుగాను ఇటుగాను చూడక ఈ కనురెప్పుడు నీ ముందర సూటిగా చూడవలెనో. ఏం చేయాలంట? చాలా మంది నడుస్తూ ఉంటారు, అటు చూస్తారు, ఇటు చూస్తారు, అటు చూస్తారు, ఇటు చూస్తారు. అలా అటు చూసి ఇటు చూసిన వల్ల కొంతమంది సాక్ష్యాలు చెప్తున్నారు. నేను రాయి తచ్చుకొని కింద పడ్డాను, నేను కింద పడ్డాను. అటు ఇటు చూస్తే కింద పడతారు. సూటిగా చూసేవారిగా మనం ఉండాలి. ఏకం మీద చెప్తూ ఉంటాం. ఏకం మీద చెప్తూ ఉన్నప్పుడు అటు ఇటు చూస్తా, అటు ఇటు చూస్తా, ఇటు చూస్తా, అటు చూస్తా, ఇటు చూస్తా అని వేకుతో మనకు ఏమవుతాం? కింద పడిపోతాం. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మనం అటు ఇటు చూడకూడదు. దేవుని వైపు చూసేవారిగా మనం ఉండాలి. అటు ఇటు చూచి పడిపోతారు. బైబిల్లో మనం చూసినట్లయితే దావీదు ఉన్నాడు, మేడ మీదకి వెళ్ళాడు. మేడ మీదకి వెళ్ళి వాకింగ్ చేస్తూ ఉన్నాడు. వాకింగ్ చేస్తూ సూటిగా చూడకుండా, దేవుని వైపు చూడకుండా అయ్యగారు దావీదు గారు ఏం చేస్తూ తెలుసా? అటు ఇటు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ చూశాడు, ఈ అమ్మాయి స్నానం చేస్తుంది. అది చూశాడు, అయ్యగా పడిపోయాడు. ఈ రోజుల్లో మనం కూడా అపవాది దొరికిపోతున్నాం, పడిపోతున్నాం, భక్తిలో పడిపోతున్నాం. తిరిగి లెగలేకపోతున్నారు. మనుషుల వైపు చూస్తున్నారు, దేవుని వైపు చూడట్లా. లోకం వైపు చూస్తున్నారు, అటు ఇటు చూస్తున్నారు, వాళ్ళ మనసు వైపు చూస్తున్నారు, ఏళ్ళ వైపు చూస్తున్నారు, అందరి వైపు చూస్తున్నారు, పడిపోతున్నారు. నిన్న తల్లిగా చెప్తూ ఉన్నారు, 13 సంవత్సరాలు మంచి భక్తి చేస్తూ ఉన్నారట, బాగా ప్రార్థన చేసేవాళ్ళట, బైబిల్ చదివేవాళ్ళట, మంచి పాటలు పాడేవారట. 13 సంవత్సరాలు స్థిరంగా బాగున్నారట. 13వ సంవత్సరం దాటింది. ఒక 4 నెలలు దాటిన తర్వాత పడిపోయారు. తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు తెలుసా? ఇక్కడికి వెళ్ళారు. పడిపోయారు, అక్కడికి వెళ్ళారు, పడిపోయారు. అమ్మా, నా కుటుంబం గురించి చెప్పమ్మా. సోది చెప్పే వాళ్ళు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. చివరికి మళ్ళీ లోకములో పడిపోయారు. తిరిగి మళ్ళీ అంత ప్రార్థన చేసేవాళ్ళే, భక్తి చేసేవాళ్ళే, బైబిల్ చదివేవాళ్ళే తిరిగి మళ్ళీ లోకములో కలిసిపోయారు. మళ్ళీ పూజలు పురస్కారాలు చేస్తున్నారట. తల్లి గారు చాలా బాధపడుతున్నారు. పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేయండి, మళ్ళీ వారు దేవుని సన్నిధికి రావాలి, అలా పడిపోకూడదు పాస్టర్ గారు అన్న తల్లి గారు బాధపడుతూ ఉన్నారు. ఈ రోజుల్లో చాలా మంది ఆత్మీయ స్థితిలో పడిపోతూ ఉన్నారు. యూట్యూబ్ లో చూస్తూ ఉంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు యేసుని అంగీకరించిన తర్వాత తిరిగి మళ్ళీ లోకంలో కలిసి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కారణం వారు దేవుని వైపు చూడగా, దేవునికి ఇష్టలుగా లేరు, దేవుని ఇష్టాంతం లేదు. మనుషుల వైపు చూస్తూ నామకార్థ భక్తి చేస్తూ ఉన్నారు. వారు గచ్చిపోత లాంటి వారు, మట్టి గోడ మీద గచ్చిపోత లాంటి వారట. మట్టి గోడ మీద గచ్చిపోత ఇచ్చేలా ఉన్నది, పాచిచ్చిలు ఉన్నాయి. ఆ పాచిచ్చిలో ఎర్రమట్టి పచ్చిట్టులు వేసి గోడలు పెట్టారు. దాని మీద సిమెంట్తో కట్ చేశారు. ఒక 2 సంవత్సరాలు గడిచిన తర్వాత అది మేము కొన్నాం. అది కొన్న తర్వాత చూస్తే ఏమవుతుంది సార్, ఆ ఖర్చంతా ఊడిపోతుంది. ఖర్చంతా ఊడిపోతే అది కట్టుబడి దేంతో కట్టారంటే మట్టితో కట్టారు. ఆ ఇటుకలు ఎలాంటి అంటే సరిగా కాళ్ళ ఇటుకలు ఖర్చు పడింది. ఆ కాళ్ళ ఇటుక గట్టిపోయింది కనుక, ఇటుకలు కాలేదు కనుక వర్షం వస్తే ఆ ఇటుకలన్నీ కూడా ఏమవుతున్నాయి, మట్టి అయిపోతున్నాయి, కారిపోతున్నాయి.
ఎప్పుడు పడిపోతా అని భయం, ఆలోచన ఏమవుతుందో